సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియో మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను వెళ్లి చూడండి. సో ఆ వీడియోలో ఏంటంటే ఏఐని యూజ్ చేసి ఎలా ఆడియోని జనరేట్ చేయాలో, ఇంకా ఎలా ఈ ఇమేజెస్‌ని క్రియేట్ చేయాలో, అవి ఇమేజెస్‌ని వీడియో కింద ఎలా కన్వర్ట్ చేయాలో మొత్తం ప్రాసెస్ పిన్ టు పిన్ మొత్తం అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోని మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఆ వీడియోని చూడండి తప్పకుండా. సో ఆ వీడియో యొక్క కంటిన్యూషనే ఈ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే మనం డౌన్‌లోడ్ చేసుకున్నవి వాటిని ఎలా ఎడిట్ చేసి మనం యూట్యూబ్‌లో ఎలా పబ్లిష్ చేయాలో ఈ వీడియోలో చెప్తాననమాట. సో, వీడియోలోకెళ్ళే ముందు మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఏఐ మీద చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో, ఇంకెందుకు లేట్ వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఇదేంటంటే ఈ వీడియోస్‌ని మనం ఫోన్‌లో అయినా ఎడిట్ చేసుకోవచ్చు. లేదా ల్యాప్‌టాప్‌లో అయినా ఎడిట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. దీనికి మీరు ఏ సాఫ్ట్‌వేర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కైన్‌మాస్టర్ అయినా ఏదైనా. నేనైతే క్యాప్‌కట్ యూజ్ చేస్తాను. ఎందుకంటే క్యాప్‌కట్‌లో మనం ఈజీగా ఎడిట్ చేసేయొచ్చనమాట. క్యాప్‌కట్ ఓపెన్ చేస్తున్నా. సో, క్యాప్‌కట్ అనేది నేను ఓపెన్ చేసుకున్నా. సో, క్యాప్‌కట్‌లో మీరు దీన్ని ఫోన్‌లో కూడా చేసుకోవచ్చు. మీకు బెటర్‌గా కనిపిస్తదని నేను ల్యాప్‌టాప్‌లో చేస్తున్నా. సో, దీంట్లో మనకేంటంటే క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి ముందు అక్కడ డౌన్‌లోడ్ చేసుకున్న క్లిప్స్ అన్నీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, సో చూసారు కదా! నేను వీడియోకి కావాల్సిన క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకున్నా. సో, ఇది మనకొచ్చేసి ఆడియో అనమాట. ఇవన్నీ వీడియోస్. సో, ముందు మనం ఆడియోని ఎడిట్ చేసుకోవాలనమాట. సో, ఆడియోని ఇలా డ్రాగ్ చేస్తే సరిపోద్ది. సో, ఇయన్నీ సెలెక్ట్ అయిపోయాయి. సో, మనకి ఇక్కడ క్లిప్స్ అన్నీ వస్తాయి. ఇదేంటంటే మనకి చూసారా ఇక్కడ ఆడియోలో ఇక్కడ మనకి గ్యాప్ అని ఉంది కదా! సో, ఈ గ్యాప్స్ అన్నీ తీసేయాలనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. ప్రేమకు ప్రతీకగా చెప్పుకునే తాజ్ మహల్ ప్రపంచంలో చూసారా అలా గ్యాప్ అనేది వస్తుందనమాట. సో, ఆ గ్యాప్స్ లేకుండా మనం ఈ ఆడియోనంతా గ్యాప్స్ లేకుండా మనం చేస్తామనమాట. సో, దీన్ని కట్ చేసే ముందు మనం ఒక పని చేయాలనమాట. సో, ఏం చేస్తారంటే ముందు దీని యొక్క స్పీడ్ అనేది కొంచెం పెట్టుకోండి. ఒక 1.3 స్పీడ్ పెట్టుకొని ఒకసారి మామూలుగా ప్రివ్యూ చూద్దాం ఎలాగొచ్చిందో. ప్రతీకగా చెప్పుకునే తాజ్ మహల్ ప్రపంచంలో అందరికీ తెలిసిన ప్రేమ కథకి గుర్తుగా నిలిచిన అద్భుత కట్టడం. సో, కానీ 1.3 చాలా ఈ అంటే తెల్లటి రాయిల మొత్తం వెనక స్పీడ్ ఒక అయిపోతుంది. చీకటి నిజం ఉంది. నీకు తెలుసా? అంటే కట్ అడ్జస్ట్ చేసుకొని ఇది పెట్టుకోవాలనమాట. కట్టడానికి 1.1 పెడదాం. వేలాది కార్మికులు పనిచేశారు. ఇలా మీరు అడ్జస్ట్ కానీ చేసుకొని ఆడియోని మీరు ఎంతైతే అంత స్పీడ్‌లో పెట్టాలనమాట. ఎందుకంటే అది కొంచెం నేచురల్‌గా వస్తది. సో, ముందు మనం ఇవి గ్యాప్స్ అన్నీ కట్ చేసుకుందాం అనమాట. సో, దాని కోసం వీడియోని స్కిప్ చేస్తున్నా. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! నేను ఆడియోని మొత్తం గ్యాప్స్ లేకుండా మొత్తం ఆడియో అంతటిని నేను అరేంజ్ చేస్తాననమాట. సో, నెక్స్ట్ ఏంటంటే ఈ ఆడియో ప్రకారం ఈ వీడియో క్లిప్స్ అనేవి మనం అరేంజ్ చేసుకోవాలనమాట. సో, దీంట్లో మనకి స్లో మోషన్ పెట్టడం. సో, ఇక్కడ మనకి ఆడియో చూసుకుంటే 1.4 సెకండ్స్ అనేది వచ్చిందనమాట. సో, ఈ 1.4 సెకండ్స్ సరిపోయినట్టు మనం ఈ వీడియో క్లిప్స్ అనేవి అరేంజ్ చేయాలనమాట. సో, ఇక్కడ మనవి ఆడియో ప్లే చేసుకొని మొత్తం వీడియో క్లిప్స్ అన్నిటిని అరేంజ్ చేయాలి. సో, అదెలాగంటే ప్రతీకగా చెప్పుకునే తాజ్ మహల్ ప్రపంచంలో అందరికీ తెలిసిన ప్రేమ కథకి గుర్తుగా నిలిచిన అద్భుత కట్టడం. కానీ ఈ తెల్లటి రాయిల వెనక ఒక చీకటి నిజం ఉంది. నీకు తెలుసు? సో, ఏంటంటే ఇక్కడి వరకు మనం ఒక క్లిప్ పెట్టుకుందాం. సో, 'తాజ్ మహల్' అనగానే ఇదొచ్చింది కాబట్టి దీన్ని జస్ట్ స్పీడ్ ఎంత? జస్ట్ స్లోగా. సో, దీని స్పీడ్ వచ్చేసి జస్ట్ 6 అంటే ఆడియో సరిపోయినట్టు మనం ఈ స్పీడ్‌ని అరేంజ్ చేసుకోవాలి. సో, 6 అనుకుంటున్నా. సో, చూసారు కదా! ఇక్కడ ఆడియో సరిపోయిన ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ప్రేమకు ప్రతీకగా చెప్పుకునే తాజ్ మహల్ ప్రపంచంలో అందరికీ తెలిసిన ప్రేమ కథకి గుర్తుగా నిలిచిన అద్భుత కట్టడం. కానీ ఈ తెల్లటి చూసారా అక్కడ కానీ అన్నాక వేరే క్లిప్ అనమాట. అలా మొత్తం ఈ వీడియో క్లిప్స్ అనేవి ఆడియోకి మ్యాచ్ అయినట్టు అరేంజ్ చేసుకోవాలనమాట. సో, వాటన్నిటిని అరేంజ్ చేస్తాను. వీడియో స్కిప్ అని చేస్తాను.
సో, ఆడియోకి మ్యాచ్ అయినట్టు వీడియో క్లిప్స్ అనేవి అరేంజ్ చేశాననమాట. సో, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను అది. ప్రేమకు ప్రతీకగా చెప్పుకునే తాజ్ మహల్ ప్రపంచంలో అందరికీ తెలిసిన ప్రేమ కథకి గుర్తుగా నిలిచిన అద్భుత కట్టడం. కానీ ఈ తెల్లటి రాయిల వెనక ఒక చీకటి నిజం ఉంది. నీకు తెలుసా? ఇది కట్టడానికి వేలాది కార్మికులు పనిచేశారు. కానీ పనికి తర్వాత వారిని ఏమైంది తెలుసా? ఒకటి చనిపోయారు అంటారు, ఇంకొంతమందికి చేతులు కోసారు అని చరిత్ర చెబుతోంది. ఎందుకో తెలుసా? ఇలాంటి మరో తాజ్ మహల్ ఎక్కడ కట్టకుండా ఉండాలనే షాజహాన్ ఆదేశం ఇచ్చాడట. తన చివరి రోజుల్లో షాజహాన్ ఒక జైలు గదిలో తాజ్ మహల్ ని గజదరిస్తూ అక్కడే మృతి చెందాడట. చివరి క్షణాల్లో కూడా తన ప్రేమ గుర్తే చూపించి వెళ్లిపోయాడట. కానీ ఇది బాధతో కూడిన ప్రేమ కథ అనొచ్చు. ఇంకా ఎక్కువ మంది తెలియని విషయం ఏంటంటే షాజహాన్ నిజంగా నల్లరాయితో బ్లాక్ తాజ్ మహల్ కట్టించాలనుకున్నాడట, యమునా నది మరో వైపున అదే స్థలంలో. కానీ అతని కొడుకు ఔరంగజేబ్ ఆయన్ను జైలుకి పంపించి ఆ ప్లాన్ ఆపేశాడట. ఈ వీడియోని నువ్వు ఇప్పటివరకు చూసిన తాజ్ మహల్ స్టోరీలతో పోలిస్తే ఇది కొత్తగా అనిపించిందా? ఇంకా ఇలాంటి చీకటి కథల కోసం ఫాలో చేయండి. సో, ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని క్లిప్స్ అనేవి నేను యూజ్ చేసుకున్నా. సో, ఈ క్లిప్స్ మనం ఓన్లీ జనరేట్ చేసినవి కాకుండా మనం గూగుల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఈ క్లిప్స్ ఏంటంటే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే వీడియో మీద ఇంట్రెస్ట్ అనేది సో, ఇలాంటి క్లిప్స్ అనేవి మనం గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేసి సో, ఇక్కడ యాడ్ చేయాలనమాట. సో, ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. ఒకటి నిజం ఉంది. నీకు తెలుసు సో, నిజం ఉంది. సో, నిజం ఉంది కాబట్టి ఇక్కడ నేను ట్రూత్ అనే ఒక ఆడియో క్లిప్‌ని గూగుల్‌లో తీసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. సో, అలాగే నేను సో, ఇలాంటి వీడియోస్ ఇంకా సో, ఇక్కడ టెక్స్ట్ చూడండి ఒకసారి ప్రీవ్యూ చేస్తాను. వారిని ఏమైంది తెలుసా? ఏమైందని క్వెషన్ మార్క్ అనమాట. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే వ్యూవర్స్‌కి అనేవి ఎక్కువ ఇంట్రెస్ట్ పడతదనమాట. ఎక్కువ ఇంట్రెస్ట్ మీద చూస్తారు మీ వీడియోస్ అనేవి. సో, అందుకే ఇలా టెక్స్ట్ గానీ, అలాంటి ఆడియో క్లిప్స్ గానీ మీరు ఓన్లీ జనరేట్ చేసినవి కాకుండా ఎక్స్‌ట్రా వీడియో క్లిప్స్ అనేవి మీరు యాడ్ చేయాలనమాట. సో, ఎందుకంటే మీ వీడియో మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తదనమాట. సో, అలాగే నేను మధ్యలో ఈ టెక్స్ట్ గానీ, సో, ఈ టెక్స్ట్ గానీ, ఈ వీడియో క్లిప్స్ గానీ నేను యాడ్ చేశాను. సో, అలాగే మీరు ఏ టాపిక్ మీద చేస్తున్నారో ఆ టాపిక్ యొక్క వీడియోస్ అనేది మీరు గూగుల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సో, ఆ వీడియో క్లిప్స్ అనేవి మీకు క్రోమ్‌లోకెళ్తే మీకు ఎక్కడైనా దొరుకుతాయి. పింట్రెస్ట్ గానీ, ఇంకా బోలెడు వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఫ్రీ పిక్ అని సో, చాలా ఉంటాయి అలాంటివి వెబ్‌సైట్స్. వాటి నుంచి మీరు తీసుకొని ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా మనం వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవాలి. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఎక్స్‌పోర్ట్ చేస్తామనమాట. సో, ఎక్స్‌పోర్ట్ చేసుకున్నప్పుడు మనం సెట్టింగ్స్ ఏంటంటే 180 ఇంకా 30 ఎఫ్‌పిఎస్ పెట్టుకోండి. సో, ఎందుకంటే సో, ఇలా పెడితే మనకి క్వాలిటీ అనేది పోదనమాట. సో, ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసేయండి. సో, వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అవుతుంది. ఎక్స్‌పోర్ట్ వితౌట్ సో, నేను ల్యాప్‌టాప్‌లో చేస్తున్నాను కాబట్టి ఇది ప్రో వర్షన్ కాదు. మీకు ప్రో వర్షన్ కావాలనుకుంటే నేను ప్రొవైడ్ చేస్తాను. దాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నాకు కామెంట్ చేయండి మీకు ప్రో వర్షన్ కావాలనుకుంటే. సో, వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అయిపోయింది. సో, వీడియోని మీరు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత వీడియోకి కరెక్ట్ టైటిల్ అనేది ఇవ్వండి. మీరు లాంగ్ వీడియో చేస్తున్నారా, షార్ట్ వీడియో చేస్తున్నారా చూసుకొని టైటిల్ ఇవ్వండి. ఇంకా వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ ఇవ్వండి. వేరే ఇవ్వకండి. మీరు ఏఐ చేస్తుంటారు కాబట్టి ఏఐ ట్యాగ్స్ కూడా ఇవ్వండి. ఇప్పుడే మనకి ఈ వీడియో అనేది ట్రెండింగ్ అవుతుంది. సో, వీడియో పోస్ట్ చేసే ముందు మీరు చూసుకోవాల్సింది వీడియో యొక్క టైటిల్ అనేది మరీ లాంగ్ అవ్వకుండా చిన్న టైటిల్ ఇవ్వండనమాట. లైక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ తాజ్ మహల్ అలాగే చిన్న టైటిల్స్ అనేవి యూజ్ చేయండనమాట. నెక్స్ట్ మీరు కీవర్డ్స్ అనేది యూజ్ చేయాలనమాట. కీవర్డ్స్ అంటే ఎలాగ ఇప్పుడు తాజ్ మహల్ ఫ్యాక్ట్స్, తెలుగు ఫ్యాక్ట్స్, తాజ్ మహల్ ఫ్యాక్ట్స్, సీక్రెట్స్ ఆఫ్ తాజ్ మహల్ లైక్ అలా కీవర్డ్స్ అనేవి ఒక వీడియో మీద ఒక 15 అలాగా ఇవ్వండి. ట్యాగ్స్ కూడా అలాగ ఇవ్వండి. సో, అప్పుడైతే మనకి వీడియో అనేది ట్రెండింగ్‌లోకి వస్తదనమాట. సో, చూసారు కదా! ఇలా మనం వీడియోని ఎడిట్ చేసుకోవాలి. ఇలా ఆడియోని ఇంకా వీడియో క్లిప్స్‌ని అరేంజ్ చేసుకొని మనం ఒక పర్ఫెక్ట్ వీడియో అనేది క్రియేట్ చేసుకోవాలనమాట. సో, వీడియో ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్‌కట్ లోగో ఉంది కదా! సో, ఆ క్యాప్‌కట్ లోగో అంటే అది ప్రో వర్షన్ కాదు. సో, మీకు ప్రో వర్షన్ కావాలనుకుంటే మీరు మొబైల్‌లో చేయడానికి మీకు ప్రో వర్షన్ కావాలనుకుంటే నేను ప్రొవైడ్ చేస్తాను. కామెంట్‌లో క్యాప్‌కట్ అని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ప్రో వర్షన్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో, ఎలా దాన్ని యూజ్ చేయాలో మీకు నేను చెప్తాను. సో, ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే నా వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటది. సో, వెళ్ళే ముందు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, మీకు ఇంకా ఇలా ఏ టాపిక్స్ మీద ఇంకా వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో ఏఐ అని కామెంట్ చేయండి. నేను ఇంకా ఇలాంటి ఏఐ మీద ఎక్కువ వీడియోస్ అనేది చేస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.